మా బలము మా దేవుడే అన్నారు, మా రక్షణ మా దేవుడే అన్నారు, మా పరిశుద్ధత మా దేవుడే అన్నారు, ఆయన కృప కూడా మా ఎడలో ఉంది అన్నారు, ఆయన మమ్మల్ని సంరక్షించేవాడు, ఆయనే మా సంరక్షణ అన్నారు, ఆయనే మా పక్షంగా యుద్ధం చేశాడు అని అన్నారు. ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడారంటే మేము పొందిన ప్రతిదీ ఆయన వలనే పొందాము. కాబట్టి ఇశ్రాయేళ్ల బలం ఎక్కడంటే యెహోవాయే, ఇశ్రాయేళ్ల ధైర్యం ఎక్కడా యెహోవాయే, ఇశ్రాయేళ్ల పరిశుద్ధత ఎక్కడా యెహోవాయే, ఇశ్రాయేళ్ల రక్షణ ఎక్కడా యెహోవాయే అని 15వ అధ్యాయములో ఆయనే అని అన్నవాళ్ళు అర్థమవుతుందా? వాళ్ళు నడుచుకుంటూ సీనాయి కొండ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? యెహోవా పరిశుద్ధత వేరు, మా పరిశుద్ధత వేరు అన్నారు. అంతవరకు ఏమన్నారు? యెహోవాయే మా పరిశుద్ధత అన్నారు. అయితే అక్కడ ఏమన్నారు తెలుసా? దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇదిగో మేము చెప్పింది, యెహోవా చెప్పినదంతా మేము చేస్తాము అని అన్నారు. వాళ్ళు యెహోవా చెప్పినదంతా మేము చేస్తాము అని అన్నారు. అంటే అంతవరకు కూడా వాళ్ళు ఏమై ఉన్నారో మా దేవుని బట్టే అయి ఉన్నాము అని చెప్పిన వాళ్ళు అప్పటి నుంచి ఏమన్నారు తెలుసా? ఆయన చెప్పిందంతా మేము చేస్తాము, ఆయన పరిశుద్ధంగా ఉండమంటే మేము ఉండగలుగుతాము, ఆయన నీతిగా ఉండమంటే మేము ఉండగలుగుతాము, ఆయన చెప్పింది మేము చేస్తాము అని అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళ స్వనీతిని బయట పెడుతున్నారు. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఏం బయట పెట్టారు? వాళ్ళ కృతజ్ఞతను బయట పెట్టారు. వాళ్ళ కృతజ్ఞత ఎట్లుంది? యెహోవాయే మా బలము, రక్షణ, పరిశుద్ధత అన్నారు. ఇప్పుడు సీనాయి కొండ దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళ స్వనీతిని వాళ్ళు బయట పెట్టారు. యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము అని అన్నారు. అంటే ఇంతవరకు కూడా వారు లోబడినందుకు దేవుడు కార్యం చేశాడా? లేదు కదా. వారు లోబడినందుకు దేవుడు యుద్ధం చేశాడా? లేదు. వారు లోబడినందుకు 10 తెగుళ్ళు పంపించాడా? వారు లోబడినందుకు ఎర్ర సముద్రాన్ని చీల్చాడా? వారు లోబడినందుకు ఫరో సైన్యాన్ని అంతా ఎర్ర సముద్రంలో కలిపేశాడా? లేదే. ఆయన కృపను బట్టే చేశాడు, ఆయన దయను బట్టే చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము. అంటే నువ్వు చెప్పిన ప్రతిది కూడా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావో అదే మేము చేస్తాము. మేము చేస్తేనే మమ్మల్ని దీవించు, మేము చేయకపోతే మమ్మల్ని దీవించొద్దు అన్నారు వాళ్ళు. దేవుడు అప్పుడు అన్నాడు, అలాగా సరే నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. వాళ్ళు అప్పుడు ఏమన్నా తెలుసా? మమ్మల్ని పరిశుద్ధులై ఉండండి అన్నాడు కాబట్టి ఎస్ మేము పరిశుద్ధంగా ఉండాలా, మేము పరిశుద్ధంగా ఉండాలా అని వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధంగా ఉండటానికి వాళ్ళ స్వనీతితో వాళ్ళ సొంత బలంతో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన కొలది వాళ్ళు ఎక్కువగా పాపం చేశారే కానీ ఎక్కడ పరిశుద్ధంగా ఉండలేదు. ప్రయత్నం చేసే కొలది తిరుగుబాటే వచ్చింది, ప్రయత్నం చేసే కొలది విసుగే వచ్చింది, పాపమే వచ్చింది, ప్రయత్నం చేసే కొలది అపవిత్రతనే వచ్చింది కానీ పరిశుద్ధత రాలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధత రానందుకు శిక్షించాడు. పరిశుద్ధత రానందుకు ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. అదే 15వ అధ్యాయంలో చెప్పిన మాటనే సీనాయి కొండ మీద కూడా అదే చెప్పాల్సింది వాళ్ళు. ఏమో అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా? 15వ అధ్యాయంలో ఏమన్నారు? యెహోవాయే మా బలం అన్నారు, యెహోవాయే మా రక్షణ అన్నారు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు, ఆయనే మా పరిశుద్ధత అన్నారు, ఆయన కృపనే మాకు అని అన్నారు. కానీ సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికి ఏమన్నారు? యెహోవా వేరు, మేము వేరు, ఆయన చెప్పిందంతా మేము చేస్తామన్నారు. పోనీ ఆయన నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలుసా? అందరూ ఏక శబ్దంతో మా పరిశుద్ధత యెహోవాయే అనిటే దేవుడు సంతోషించేవాడు. అయ్యో దేవునికి స్తోత్రము, ఎంత చక్కగా నా ప్రజలు నన్ను అర్థం చేసుకుంటున్నారు అని ఆయన సంతోషించేవాడు. కానీ ఆయన పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాము అనే నిబంధన కిందకి ఏం చేశారు? వాళ్ళు వచ్చేసారు. అంటే వాళ్ళు విడుదల పొందారు కానీ వాళ్ళ కొనసాగింపు ఎట్లుంది? వాళ్ళ స్వనీతి మీద ఆధారపడ్డారు, వాళ్ళ బలం మీద
ఆధారపడ్డారు. మేము వాళ్ళ స్వనీతితో వాళ్ళు ఉండాలనుకొని ప్రయత్నం చేశారు. కాబట్టి ఏం జరిగింది? అప్పటి నుంచి వాళ్ళకు ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన స్వనీతితో, మన సొంత తెలివితేటలతో, మన బలముతో, మనకున్న వనరులతో మనం జీవించాలా అనుకున్నప్పుడు జీవించలేము, పాపమే చేస్తాము. గలతీ సంఘానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు విశ్వాసం ద్వారా ఏమయ్యారు?